సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్నటువంటి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి 2500 పోస్టులతో ఒక భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయినటువంటి అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి ఎవరైతే 10th క్లాస్ క్వాలిఫికేషన్ కలిగినటువంటి క్యాడర్స్ అందరూ కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. మేల్స్తో పాటు ఫీమేల్స్కి కూడా మనకి సపరేట్గా పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది గైస్. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. చేరగానే మనకి 35,000కి పైగా మనకి శాలరీ అనేది రావడమే జరుగుతుంది. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వస్తే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు వచ్చేటువంటి లైక్స్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడమే జరిగింది. సో ఇంకెవరైనా జాయిన్ అవుతుంది కనుక జాయిన్ అయితే అవ్వండి. సో డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక మనకి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేసినటువంటి రైల్వే బోర్డు నుంచి వెరీ రీసెంట్లీగానే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో ఖాళీగా ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలతో పాటు కానిస్టేబుల్ లెవెల్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క వేకెన్సీస్కి ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చేసరికి టోటల్గా మనకి 2000 వేకెన్సీస్, ఎస్ఐ ఉద్యోగాలు వచ్చేసరికి మనకి టోటల్గా 250 వేకెన్సీ అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క వేకెన్సీలో మనకి 10% వేకెన్సీస్ అనేవి మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మనకి 15% ఆఫ్ వేకెన్సీ అనేవి మనకి ఉమెన్స్కి అయితే కేటాయించడం జరిగింది. సో మిగిలినటువంటి ఈ యొక్క 75% ఆఫ్ వేకెన్సీ అనేవి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే కేటాయించడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక పోస్ట్కి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్తో పాటు ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టు కనుక కానిస్టేబుల్ పోస్టులకు వచ్చేసరికి ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ కలిగినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి మీరు అప్లై చేయాలనుకున్నట్లయితే కనుక సో మీరు ఏదైనా ఒక విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో కానిస్టేబుల్ లెవెల్ ఉద్యోగాలకి అప్లై చేయాలనుకున్నట్లయితే కనుక మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులైతే కనుక 25 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి అప్లై చేయాలనుకున్నట్లయితే కనుక మినిమం ఏజ్ వచ్చేసరికి 20 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులైతే కనుక 25 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. ఓబీసీ క్యాడ్స్ వచ్చేసరికి 3 years, ఎస్సీ ఎస్టీ క్యాడ్స్కి 5 years పాటు కూడా మనకి అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక పోస్ట్కి మనకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది గైస్. జనరల్ ఓబీసీ మేల్ క్యాండిడేట్స్ అయితే కనుక 165 centimeters అనేటువంటి హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఫీమేల్స్ అయినట్లయితే కనుక 157 centimeters అనేది హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. చెస్ట్ విషయానికి వచ్చినట్టు కనుక వితౌట్ ఎక్స్పాన్షన్ వచ్చేసరికి మనకి 80 centimeters అనేది ఉండాలి. ఎక్స్పాండ్ వచ్చేసరికి మనకి 85 centimeters అనేటువంటిది రావాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ మేల్ క్యాండిడేట్స్ అయితే కనుక 160 centimeters అనేది ఉంటే సరిపోతుంది. ఫీమేల్స్ అయితే కనుక 152 centimeters అనేటువంటిది ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చెస్ట్ విషయానికి వచ్చినట్టు కనుక వితౌట్ ఎక్స్పాన్షన్ వచ్చేసరికి 76.2 centimeters అనేది ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్పాండ్ వచ్చేసరికి 81.2 centimeters అనేటువంటిది రావాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఎవరైతే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కూడా ఇవ్వడం అయితే జరిగింది. సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నట్టయితే కనుక మేల్స్ అయితే 1600 metersని 6 minutes 30 secondsలో మీరు రేస్ అనేది క్లియర్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి 12 feet వరకు కూడా లాంగ్ జంప్ అనేది ఉంటుంది. నెక్స్ట్ హై జంప్ వచ్చేసరికి 3 feet 9 inches అనేది హై జంప్ కూడా మనం చేయాల్సి అయితే ఉంటుంది. ఫీమేల్స్ కనెక్ట్ అయితే కనుక 800 meters అనేది ఉంటుంది. 4 minutesలో మీ యొక్క రేస్ అనేది క్లియర్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ లాంగ్ జంప్ వచ్చేసరికి 9 feet. నెక్స్ట్ హై జంప్ అనేది ఉంటుంది. 3 feet వరకు కూడా మనకు హై జంప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ కానిస్టేబుల్ లెవెల్ పోస్ట్కి అప్లై చేస్తున్నట్టయితే కనుక మేల్స్ అయినట్టయితే కనుక 1600 metersని 5 minutes 45 secondsలో మీరు ఇక్కడ రేస్ అనేది క్లియర్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ లాంగ్ జంప్ వచ్చేసరికి 14 feet అనేటువంటి మనము లాంగ్ జంప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ 4 feet వరకు కూడా మనము హై జంప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఫీమేల్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక 800 metersని 3 minutes 40 secondsలో ఇక రేస్ అనేది మీరు క్లియర్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ 9 feet వరకు కూడా లాంగ్ జంప్ అనేది ఉంటుంది. 3 feet వరకు కూడా మనకి హై జంప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది గైస్.
నెక్స్ట్ ఇక పోస్టులకి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే కనుక టోటల్గా మనకి 3 ఫేజెస్లో ఇక సెలక్షన్ అనేటువంటి కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్లో వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక ఫేజ్ 1ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫేజ్ 2లో మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్తో పాటు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక ఫేజ్ 2ని కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫేజ్ 3లో మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేటువంటిది చేసి ఇక పోస్ట్కి ఆన్ బోర్డింగ్ అనేది చేయడం అయితే జరుగుతుంది. సో మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించిన టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో జనరల్ అవేర్నెస్ నుంచి మనకి 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది, 50 మార్క్స్. నెక్స్ట్ మనకి అథమెటిక్ నుంచి 35 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి మనకి 35 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. టోటల్గా మనకి 120 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 90 మినిట్స్ పాటు కూడా ఇక టెస్ట్ అనేది ఉంటుంది గైస్. ఇక మనకి డీటెయిల్స్ సిలబస్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది. ఇక నోటిఫికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక నోటిఫికేషన్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకుని ఇక డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి గైస్. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 మార్క్ అనేటువంటి కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది కూడా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి తెలుగు లాంగ్వేజ్లో మనకి ఎగ్జామినేషన్ అనేటువంటి కండక్ట్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఇక ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. గాయస్ మనకి ఇక నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్నటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అఫీషియల్గా ఇక నోటిఫికేషన్ అనేటువంటి రిలీజ్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి ఓన్లీ మనకి షార్ట్ నోటీస్ మాత్రమే మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో మరికొద్ది రోజుల్లో ఇక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ నోటిఫికేషన్ అనేటువంటి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక ఫుల్ నోటిఫికేషన్ అనేటువంటి రిలీజ్ చేసిన వెంటనే ఇక నోటిఫికేషన్కి సంబంధించి వీడియో అనేటువంటి మళ్ళీ మన ఛానల్లో అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఒక వీడియో అనేది మీరు మిస్ కాకుండా చూడాలనుకున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.